మార్కెట్ అంతా డల్ ఉంది, మొత్తం బిజినెస్ అన్ని డల్ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ సరైన ధరలు లేవుక మొత్తం మధ్య తరగతి వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఆడతలేవు, పైసలు. అంత రాష్ట్ర మిర్చి రేట్ అవన్నీ డౌన్ అయిపోయినాయి మొత్తం మార్కెట్. గవర్నమెంట్ ఎట్లా ఉంది? గ్యాస్ వస్తుంది 500కి. 500 గ్యాస్ ఎక్కడిది? 900 1000 రూపాయలు తీసుకుంటారు. ఫ్రీ బస్ ఇచ్చింది మీకు అంతా? పిరి బస్ వద్దు, మాకు ఏమొద్దన్న. పిరి బస్ అవసరం లేదు మాకు. కరెంట్ ఒక్క బిల్లు వస్తుంది, ఒక్క ఇంటికి వస్తుంది అంతే. కడమ అయితే కట్టుకోవాలి కదా. ఒక్కటే దానికి చేసుకున్నాం, ఒక్కటి వస్తుంది. వచ్చిందా? ఎట్లా గవర్నమెంట్ ఎట్లా మంచిగా చేస్తుందంటారా లేదంటే నడిపిస్తుందా? ఏం చేసినా దండగానే, ఏం చేసినా కేసీఆర్ కిందనే, ఏం చేసినా కేసీఆర్ కిందనే అంటనా. రేవంత్ రెడ్డి వేస్ట్. కేసీఆర్ మంచి చేసినట్టు. మరి కేసీఆర్ మంచి చేయలేదా? ఒకసారి కూడా కరెంట్ పోలే. ఊళ్ళో ఎన్నిసార్లు పోతుంది కరెంటు? పొలాలు ఎట్లా ఎండిపోతున్నాయి? కేసీఆర్ అప్పుడే మంచిగా ఉంది. 5000 లేవు, రూపాయలు లేదు. మరి మాకు పైసలు కట్టించిండు ఇల్లు కట్టియలే, మాకేం కట్టియలే. రేవంత్ రెడ్డి దండుగా, రేవంత్ రెడ్డి దండుగా. గవర్నమెంట్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ మంచిగా లేదు. అంటే మంచిగా లేదంటే ఏమి ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు. 5000 ఇస్తానన్నాడు, 5000 ఇయ్యలే. ఏ పైసలు ఇస్తలేడు. కరెంటు సరిగా వస్తలేదు. ఏది ఇమ్మన్నా ఇయ్యాడు, ఇస్తాడు. రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడుతుంది అన్నాడు, పడతలేదు. కరెంటు పోతుంది, వస్తుంది, పోతుంది. 500 పిరిగిస్తా అన్నాడు, ఇస్తలేడు. ఇస్తలేడు. ఎట్లుందంట మొత్తానికి గవర్నమెంట్ అయితే ఎట్లా? మంచిగా లేదు. ఏం గవర్నమెంట్ సార్, ఏం ప్రాబ్లం? అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సొల్యూషన్స్ లేదు. పింఛన్ ఇస్తాడు, పింఛన్లు ఇస్తలేవు. లోన్, అది లోన్ 5000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, ఏమి ఇస్తలేడు. వీళ్ళు లోన్ శాంక్షన్ చేసుకున్నాం, లోన్ శాంక్షన్. కరెంట్ సరిగ్గా వస్తలేదు. ఇది ఆర్టీసీ పెట్టిండు, ఆర్టీసీకి పబ్లిక్ టర్న్ అవ్వలేదు. లేడీస్ ఎక్కుతారు, జెంట్స్. ఏం బాగుంది సార్? 2% ఏమైతే పండుగలు వస్తే మొత్తం ఫుల్ జాము. ఎట్లా పోతారు? వేరే బస్సులు పెట్టిండు, 2% పెట్టడానికి. బయట చాలా మంది పథకాలన్నీ అమలు అవుతున్నాయి. ఏం అమలు అవుతలేదు సార్? పింఛన్ లేదు, లోన్ లేదు, ఏం లేదు. ఈ రైతు బంధు లేదు, ఈ రైతు బీమా లేదు, ఏం లేదు. ఇల్లు లేవు, ఏం లేదు. ఎంత అప్లై చేసినా 10 సార్లు తిరిగినా కూడా అయితే లేదు. అది మళ్ళీ అంటే సార్ లేడు, 5 సార్లు లేడు, 6 సార్లు లేడు, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి అన్నాడు. ఇంతకుముందు కేసీఆర్ అన్నా ఇంత గడబడి లేకుండే. ఈ పద్దానికి గడబడు. పొద్దున్న రాత్రి ఆవులు వస్తున్నాయి, అడవుడి. గవర్నమెంట్ పాలన ఏం బాగాలేదు సార్. ఇది ఏం బాగాలేదు. 500 గ్యాస్ ఇస్తాడు. 500 గ్యాస్ ఇంతవరకు బతకలేదు. 12 నెలలు 13 నెలలు అవుతుంది ఇప్పటికి వచ్చి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం ఫాలో చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మనకంతా. అందుకోసం ఉండే మనం పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు ఉండే, కన్స్ట్రక్షన్ పోలీసు వాళ్ళు కూడా అందరూ ఉండే. ఇప్పుడు ఎవరు లేరు. చెప్పిన పథకాలన్నీ తొందరగా ఇస్తే మంచిదంట. తొందరగా ఇవ్వాలే కదా. ఇప్పుడు ఏంటనే సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావు? ఇంక 3 సంవత్సరాలు అయితే అయిపోయింది డ్యూటీ, అంతే. రానున్న రోజులు చేసిద్దాము. ఏం చేసి మళ్ళా వచ్చే మూమెంట్లో చేస్తా అంటాడు అంతే. మళ్ళీ గవర్నమెంట్ మూమెంట్లో చేస్తా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అన్నాడు? గవర్నమెంట్ మూమెంట్లో చేస్తాను కదా అంటుంది. నాకేం సార్, పబ్లిక్ సేవ చేయాలి, పబ్లిక్ మంచిగా ఉండాలి, అంత బాగుండాలి, అంత మంచిగా చేయాలి. ఈ రేట్లు అని పిచ్చి విపరీతం రేట్లు. ఆయిల్ 1700, 1800. ఏడా గిరాకీ? ఇప్పుడు ఏమంటే గిరాకీ అంటే టమాటా గిరాకీ ఉంటే రేటు తక్కువ అడుగుంటారు. ఈ మార్కెట్లో అంగట్లు పెట్టిర్రు, అన్ని రేట్లు పెట్టి అన్ని రేట్లు టూ మచ్. లేదు, చేయలేదు సార్, ఏం చేయలేదు. ఇప్పుడు దగ్గర ఏం చేస్తలేడు. రాబోయే చేయాలో చెప్పలేము కానీ, ఇప్పుడు వరుసగా చెప్పలేము. రాబోయే వాళ్ళు చేయగలిగితే ఈ లోన్లు, పింఛన్లు ఇవన్నీ చేస్తే పర్లేదు. తొందరగా నిలబడాలి. ఇప్పుడు రేషన్ కార్డు అన్నాడు, రేషన్ కార్డు మొదలు చేస్తాడు, మొదలు చేస్తాడు. ఇంకా లేని వాళ్ళ పింఛన్, ఇప్పుడు గరీబ్ వీక్లాంగ్ ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ ఇస్తాం, వాళ్ళ కూడా లేదు ఇంతవరకు.
ఏడే పెంచుతారు సార్, ఇంకా 12 నెలలు 14 నెలలు 13 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు పెంచుతారు సార్? ఇంకొక 3-4 సార్లు 3 సంవత్సరాలు అయితే అయిపోయాయి, గవర్నమెంట్ అయిపోయాయి. రైతు బంధు వస్తుందా? మాకు రైతు బంధు వస్తలేదు, ఏది వస్తలేదు. ఎట్లుంది గవర్నమెంట్ ఎట్లుంది? ఏం గవర్నమెంట్ అంతా ఛానళ్ళు కొడుతురు, చేతిలో పైసలు ఉంటలేవు, ఏముంటలేవు, గిరాకులు చిల్లర ఇస్తలేరు. చిల్లర్లు ఇమ్మంటే వాళ్ళు తిట్టిపోతురు మమ్మల్నే, మళ్ళీ మీరే తిడుతున్నారు, రివర్స్ అవుతుర్రు. చిల్లర్లు ఎట్లా ఇవ్వాలి మేము? వాళ్ళు ఇవ్వండి ఏమన్నా అంటే మార్కెట్లో తిడుతుర్రు అనండి. బట్టి 500 గ్యాస్ వస్తుంది, గ్యాస్ 500 వస్తలేదు, ఏది వస్తలేదు. కరెంట్ బిల్ ఇస్తాను కదా. కరెంట్ బిల్లు మేము కరెంట్ బిల్ కడతానే ఉన్నాం. కరెంట్ బిల్ ఏది మరి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నారు కదా మరి? మేము డబల్ బెడ్రూమ్ అప్లై చేయలే, దేనికి అప్లై చేయలే. ఎందుకో ఎవరు ఇస్తలేరు, అప్లై చేసేందుకు ఇంకా అప్లై చేయట్లేదు, ఇవ్వట్లేదని అప్లై మరి చేసుకున్నారా? అది చేసుకోలేదు. ఇస్తేనేమో అప్లై చేద్దాము, ఈడిస్తున్నాం ఆడిస్తున్నాం అంటారు, పోతుర్రు. మహిళలకి 2500 ఇస్తాను కదా. 2500 లేవు, ఏవి లేవు మహిళలకు, ఏమి ఇస్తలేరు. ఒక బస్సులు ఫ్రీ పెడుతురు, ఆడలతో మొగోళ్ళతో ఆడలు కొట్లాడుతురు, బస్సు ఎక్కుతురు, పోతురు. మొగోళ్ళతో కొట్లాడుతురు, ఆడలు పోతురు. మొగోళ్ళని ఇడిచిపెట్టి పొమ్మని పెట్టిండు ఫ్రీ, ఎప్పుడు పడితే అప్పుడు పోతుర్రు.